హలో అండి, వెల్కమ్ టు సుభా డిజైనర్స్. లాస్ట్ వీడియోలో ఓల్డ్ శారీతో ప్రిన్స్ ఫ్రాక్ ఎట్లా కట్ చేయాలో చూపించాను. సో ఈరోజు వీడియోలో ఎట్లా స్టిచ్ చేయాలన్నది స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫ్రాక్ వచ్చేసి నేను బెలూన్ హ్యాండ్స్ పెట్టాను, వెనకాల టాజిల్స్ కూడా స్టిచ్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనము లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కదలకుండా నీట్గా అటాచ్ చేసుకోవాలి. సో బిగినర్స్ అయితే ఇట్లా అటాచ్ చేయడం కష్టంగా అనిపిస్తే మనం గమ్తో కూడా స్టిచ్ చేసుకుని మనం అటాచ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇట్లా అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా మనం నీట్గా చుట్టూ కూడా కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్స్ ఫ్రంట్ బ్యాక్ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనము డాట్స్ కోసం మనం ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకున్నాం. సో ఆ డాట్స్ కోసం ఒక 1 ఇంచు వెడల్పుతో లెంత్ ఒక 4 ఇంచెస్ లెంత్తో 4 సైడ్స్ కూడా డాట్స్ వేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ మనకు హైట్ ఎక్కువగా ఉంటే 4 ఇంచెస్ 4.5 ఇంచెస్ తీసుకోవచ్చు. అదే హైట్ తక్కువగా చిన్నపిల్లలకి ఫ్రాక్ అయితే ఒక 3 ఇంచెస్ తీసుకోవచ్చు. సో ఇట్లా మనం 4 సైడ్స్ కూడా డాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ నీట్గా రావడం గురించి ఒక స్టిఫ్ని యూజ్ చేస్తున్నాం. ఇది నెక్ స్టిఫ్ అంటారు. సో ఈ నెక్ స్టిఫ్ మనం ఏ నెక్ షేప్ కావాలో ఆ నెక్ షేప్స్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ స్టిఫ్ని ఒక క్లాత్కి మనం స్టిక్ చేసుకోవాలి. ఈ స్టిఫ్కి వచ్చేసి వన్ సైడు మనకి షైనింగ్ ఉంటుంది. ఆ షైనింగ్ వైపు మనం క్లాత్ పైన పెట్టి ఐరన్ చేస్తే మనకి స్టిక్ అయిపోతుంది. సో ఇలా ఐరన్ చేసి స్టిక్ చేయడం వల్ల మనం స్టిచ్ చేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు చుట్టూ కూడా ఒక 1/4 ఇంచు స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ మన యోక్ పార్ట్ తీసుకుని మిడిల్లో ఒక టక్ పెట్టుకోవాలి. ఇలా ఎందుకు పెట్టుకుంటున్నాము అంటే మనం స్టిఫ్ పెట్టేటప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది. స్టిఫ్ కూడా మిడిల్లో ఒక టక్ పెట్టుకుంటాం. సో ఇలా టక్ పెట్టుకున్న తర్వాత రెండు టక్స్ ఒకే చోటకు వచ్చేలా పెట్టుకుని మనం పిన్తో సెక్యూర్ చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మనకి హెచ్చు తగ్గులు ఒక పక్కకి స్టిఫ్ వన్ సైడ్కి వచ్చి ఒక నెక్ వన్ సైడ్ ఎక్కువ వన్ సైడ్ తక్కువ లేకుండా ఇలా సెక్యూర్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం స్టిఫ్ పక్కనే స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనం స్టిచ్ చేసేటప్పుడు నీడిల్ ఎప్పుడు కూడా మనకు ఆ పేపర్ స్టిఫ్ పైన నీడిల్ పడకుండా చూసుకోవాలి. సో ఇలా మొత్తం నెక్స్ అంతా కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోపలున్న ఫ్యాబ్రిక్ని పిన్స్ తీసేసి లోపలున్న ఫ్యాబ్రిక్ నీట్గా కట్ చేసేసుకుంటాం. ఇలా కట్ చేసేటప్పుడు ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి అక్కడ స్టిచ్ ఉంటుంది కాబట్టి స్టిచ్కి ఒక 1/4 ఇంచు ముందుకి మనం కట్ చేసుకుంటాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ నెక్ చుట్టూ కూడా మనం నీట్గా టక్స్ పెట్టుకోవాలి. ఈ టక్స్ ఎందుకు పెట్టుకోవాలి అంటే మనకి నెక్స్ నీట్గా రొటేట్ అవుతాయి. మనకి క్లాత్ అంతా కూడా ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా మనకు రొటేట్ అవ్వడం గురించి ఇలా టక్స్ పెట్టుకుంటాం. ఇలా టక్స్ పెట్టుకుని క్లాత్ అంతా కూడా నీట్గా రొటేట్ చేసుకుని మనం నీట్గా పెట్టేసుకుంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకుంటాం. మన ఫ్రంట్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అలానే మనకు మిడిల్లో ఒక టక్ పెట్టుకుంటాము. నెక్స్ట్ క్లాత్కి కూడా ఒక టక్ పెట్టుకుంటాం. మెయిన్ క్లాత్కి సేమ్ అదే విధిగా మనం కట్ చేసుకుంటూ నేను ఫ్రంట్ బ్యాక్ కూడా చూపిస్తున్నాను. మీకు బాగా అర్థం అవడం గురించి ఫ్రంట్ బ్యాక్ చూపిస్తున్నాను. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను క్రేప్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను కాబట్టి కొంచెం కష్టంగా అనిపిస్తుంది బిగినర్స్కి. అదే మీరు కాటన్ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తే మీకు స్టిచ్ చేసేటప్పుడు ఇంకా ఈజీగా అనిపిస్తుంది. సో మనకి నెక్స్ట్ ఇలా రెండు ఫ్రంట్ బ్యాక్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో క్లాత్ కట్ చేసేసుకుని ఇప్పుడు ఫ్రంట్ ఎలా అయితే కట్ చేసామో అలానే మనకు ఒక 1/4 ఇంచు మార్జిన్ ఉంచుకుని కట్ చేసుకుంటాం.
ఇప్పుడు నెక్స్ట్ ఆ టక్స్ కూడా పెట్టేసుకుంటాం. టక్స్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ రొటేట్ చేసి ఒక స్టిచ్ వేస్తున్నాం. ఈ స్టిచ్ మీద కావాలంటే వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే ఐరన్ కూడా చేసేసుకోవచ్చు. నేను ఇది కాటన్ క్లాత్ యూస్ చేయలేదు కాబట్టి నేను స్టిచ్ వేసేస్తున్నాను పైన. మీరు అదే కాటన్ క్లాత్ యూస్ చేస్తే పైన స్టిచ్ వేయవలసిన అవసరం కూడా లేకుండా నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు 2 షోల్డర్స్ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ప్రిపేర్ చేస్తున్నాను. హ్యాండ్కి వచ్చేసి బెలూన్ హ్యాండ్ చేస్తున్నాం. బెలూన్ హ్యాండ్ కూడా నేను లైనింగ్ యూస్ చేస్తున్నాను. లైనింగ్ లేకుండా కూడా యూస్ చేయొచ్చు. సో నేనైతే ఈ కస్టమర్ వచ్చి లైనింగ్ వేయమన్నారు కాబట్టి నేను మొత్తం లైనింగ్ వేసేస్తున్నాను. లైనింగ్ క్లాత్ కూడా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కూడా నీట్గా కదలకుండా స్టిచ్ వేసుకుంటున్నాను. మనం ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం టక్స్ పెట్టుకుంటాం కదా ఫ్రిల్స్ పెట్టడానికి, ఆ టక్స్ గిన మన కటింగ్లో మనకు కనిపించకపోతే మరలా టక్స్ పెట్టుకుని మనం నీట్గా ఎంతవరకు అయితే మనం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నామో ఫ్రిల్స్ పెట్టడానికి అంతవరకు కూడా మనం టక్స్ పెట్టుకున్నాం. టక్స్ పెట్టుకున్న తర్వాత పైనుండి మనం ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటాం. పైనంతా కూడా నేను ఫ్రిల్స్ పెడుతున్నాను. సో మీరు ఫ్రిల్స్ బిగినర్స్కి అయితే కనుక మీరు కంపల్సరీ క్లాత్కి మనం యోక్ పార్ట్కి మనం ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు. మీకు అర్థం అవడం గురించి నేను హ్యాండ్ సెపరేట్గా స్టిచ్ చేసి చూపిస్తున్నాను. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్రింద నేను ఒక బెల్ట్కి నేను క్లాత్ వేస్తున్నాను. ఆ క్లాత్ ఒక 3 ఇంచెస్ వెడల్పుతో దానికి కూడా లైనింగు అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కలిపి యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇలాగే చుట్టూ కూడా కదలకుండా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఈ స్టిఫ్ వచ్చేసి మనకి హ్యాండ్ చుట్టుకొలత రౌండ్ ఎంత ఉందో అంత స్టిఫ్ వరకునే తీసుకోవాలి. సో ఇలా తీసుకుని ఇప్పుడు నేను ఫ్రిల్స్ ఈ స్టిఫ్కే పెట్టేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ముందు ఫ్రిల్స్ పెట్టుకుని స్టిఫ్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ ఫ్రిల్ పెట్టేటప్పుడు పైన ఫ్రిల్స్కి మనకి క్రింద ఆపోజిట్లో వచ్చేలాగా పెట్టుకోవాలి ఫ్రిల్స్. మనం ఎంతవరకు కావాలో ఫ్రిల్స్ అంతవరకు మనం మార్క్స్ పెట్టుకున్నాం కాబట్టి ఆ మార్క్స్ వరకు మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఈ బెల్ట్ పీస్ ఉంది కదా స్టిఫ్ వేసి క్రింద మనం వేరే డిఫరెంట్గా మనకి ఏదైనా పట్టంచి వచ్చినా కూడా వేసుకోవచ్చు. సో నేను ఈ ఫ్రాక్కి ఇదే సేమ్ వేసేస్తున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మన బెల్ట్ స్టిఫ్గా ఉండడం కోసం నెక్స్ట్ ఇంకొక ఫోల్డింగ్ వేయాలి. ఇలా ఫోల్డింగ్ వేసేటప్పుడు ఫస్ట్ ఒక ఫోల్డ్ వేసి నెక్స్ట్ మనం స్టిచ్ చేసిందంతా దీని లోపలికి కనిపించకుండా ఒక స్టిచ్ వేసుకుంటాం. సో మనం స్టిచ్ చేసిందంతా కూడా ఈ బెల్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. సో ఇలానే మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో కావాలి అనుకుంటే మనం ఇంకో స్టిచ్ కూడా వేసుకోవచ్చు. మనం ఎక్కడ కూడా ఫినిషింగ్ నీట్గా ఉండాలంటే మనం స్టిచ్ చేసిందంతా లోపలికి పెట్టేసి దాని ప్రక్కనే ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. సో పైన ఇంకొక స్టిచ్ కూడా వేసుకుంటాం. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ కూడా మనం సేమ్ ఇలానే ప్రిపేర్ చేసుకుంటాం. ఈ హ్యాండ్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో నేను ఒక హ్యాండే చూపిస్తున్నాను. సో ఇలానే ప్రిపేర్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటాం. ఇప్పుడు లో చంక్ కూడా తీసేసుకున్నాము. సో ఇప్పుడు మనకి షోల్డర్ పార్ట్స్ 2 జాయింట్ చేసేసిన పీస్ తీసుకుని బాడీ పార్ట్ దానికి ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం స్టార్టింగ్ నుంచి పట్టుకుంటే హెచ్చు తగ్గులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బిగినర్స్కి అయితే మనం మిడిల్లో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మిడిల్ దగ్గర నుంచి మనం షోల్డర్ పాయింట్ జాయింట్ చేసిన దగ్గర నుండి మనం స్టార్ట్ చేసినట్లయితే మనకి క్లాత్ హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా ఉంటాయి. సో మనం ఇలా కాకుండా స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ వస్తే హెచ్చు తగ్గులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బిగినర్స్కి అయితే కంపల్సరీ నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగానే స్టిచ్ చేసుకోండి. సో మనకి ఏమైనా ఎక్స్ట్రా వస్తే కనుక ఒక చిన్న ఫ్రిల్ పెట్టుకోవచ్చు. ఇది ఫ్రిల్స్ హ్యాండే కాబట్టి మనం ఒక చిన్న ఫ్రిల్ పెట్టుకోవచ్చు. సో ఇలానే మొత్తం చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకుంటాం. అటు సైడ్ కూడా రొటేట్ చేసి మరలా ఇంకొక స్టిచ్ వేసుకుంటాం.
ఇటు సైడ్ కూడా ఇలానే మనం రొటేట్ చేసి ఇంకొక స్టిచ్ వేసుకుంటాం. నెక్స్ట్ మనం కావాలి అనుకుంటే ఇంకొక స్టిచ్ కూడా మనకి ఫినిషింగ్ అది నీట్గా కావాలి అనుకుంటే ఇంకొక స్టిచ్ కూడా నెక్స్ట్ వేసుకోండి. ఇక్కడ కూడా నేను ఒక ఫ్రిల్ పెడుతున్నాను. ఎక్స్ట్రా క్లాత్ కొంచెం చిన్న ఫ్రిల్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. సో మొత్తం హ్యాండ్ అయితే ఆమ్ రౌండ్ చుట్టూ కూడా నేను ఫ్రిల్ స్టిచ్ చేసేసాను. పఫ్ హ్యాండ్, బెలూన్ హ్యాండ్ వచ్చేటట్టుగా ఫ్రిల్ చేసేసాను. సో ఇప్పుడు దీనిపైన ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. ఇంకో స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ స్టిచ్లో ముందు స్టిచ్ ఏమైనా అటు ఇటు అయినా కూడా ఈ సెకండ్ వేసే స్టిచ్ మాత్రం నీట్గా వేసుకుంటూ రావాలి. బిగినర్స్కి కంపల్సరీ ఫస్ట్ స్టిచ్ కొంచెం అటు ఇటు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా అలానే స్టిచ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఫ్రిల్స్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. సో ఫ్రిల్స్ స్టిచ్ చేసేటప్పుడు యోక్ పార్ట్ క్రింద ఎక్కడైతే ఫ్రిల్స్ స్టిచ్ చేస్తున్నామో అక్కడ మిడిల్లో ఒక టక్ పెట్టుకుంటాం. సో మనం ఫ్రిల్స్ పెట్టడానికి ఎంత ఫ్యాబ్రిక్ తీసుకున్నామో ఆ ఫ్యాబ్రిక్ మిడిల్లో కూడా ఒక టక్ పెట్టుకుంటాం. సో ఇక్కడ మనం ఒక 4 పార్ట్స్ తీసుకుని టక్స్ పెట్టుకుంటే కంపల్సరీ ఏ హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా ఉంటాయి. సో ఈ ఫ్రిల్స్ పెట్టేటప్పుడు మీరు ఫార్ములా కూడా యూస్ చేయొచ్చు. సో ఇది నేను మామూలు సిల్క్ ఫ్రాకే కాబట్టి నేను 1 ఇంచ్ ఫ్రిల్ పెట్టేస్తున్నాను. ఈ ఫ్రిల్ పెట్టేటప్పుడు మనం బాక్స్ ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు అండ్ ఈ ఫ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇవి నార్మల్ ఫ్రిల్స్. ఇలా స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసి మనం ఎంతైతే మనం మార్క్స్ పెట్టుకున్నాం కదా, ఈ ఫ్రిల్ పెట్టేటప్పుడు 1 ఇంచ్ మాత్రం ఫస్ట్లో వదిలేసేయాలి. ఎందుకంటే మనకి 1 ఇంచ్ అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచు మనకి ఖర్చు పెడతాం కాబట్టి అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ వదిలేసి మనం ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టేటప్పుడు మనం యోక్ పార్ట్ని మంచి వైపు పెట్టుకోవాలి, ఫ్యాబ్రిక్ని కూడా మంచి వైపు పెట్టుకుని రెండు ఒకే వైపు వచ్చేటట్టు పెట్టుకుని ఫ్రిల్స్ స్టార్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ కూడా అలా నీట్గా ఫ్రిల్స్ స్టిచ్ చేసేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ ఎప్పుడు కూడా మనకి హెచ్చు తగ్గులు రాకుండా ఉండాలంటే మనకి ఫార్ములా యూజ్ చేయాలి. మధ్యలో కూడా మనకి ఎక్కడ టక్స్ పెట్టుకున్నామంటే ఆ క్లాత్ ఆ ఫ్యాబ్రిక్ అక్కడి వరకు వచ్చేటట్టుగా ఉంటుంది. ఫ్రిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ యూజ్ చేస్తున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను అంబ్రెల్లా కటింగ్ యూజ్ చేశాను. సో అందువల్ల మీకు పైన కూడా చూపిస్తున్నాను. సో ఈ అంబ్రెల్లా కటింగ్ యూజ్ చేసినప్పుడు కింద జాయింట్స్ పడతాయి. ఇది పెద్దవాళ్ళకి కాబట్టి కింద జాయింట్స్ పడ్డాయి. సో ఆ జాయింట్ పీసెస్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఆ జాయింట్స్ పీస్ కూడా ముందు నీట్గా అటాచ్ చేసేసుకోవాలి. జాయింట్స్ అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఫ్రిల్స్ పెట్టిన ఫ్యాబ్రిక్ ఉంది కదా యోక్ పార్ట్, అది ఇట్లా మనం తీసుకోవాలి. అది రివర్స్ తీసుకుని ఈ ఫ్యాబ్రిక్ కూడా మనం మంచి వైపు తీసుకోవాలి. ఇప్పుడు మంచి వైపు తీసుకుని మనం ఈ ఫ్యాబ్రిక్ అయితే ఫ్రిల్స్ పెట్టక్కర్లేదు. మీరు కావాలి అంటే ఫ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు. సో నేనైతే ఫ్రిల్ కాకుండా అంబ్రెల్లా కటింగ్ పెడుతున్నాను. మీకు అంబ్రెల్లా కటింగ్ పెట్టుకోవచ్చు. 3 మనకి పెట్టికోట్ కట్ చేసినప్పుడు కల్లీస్ లాగా కూడా పెట్టుకోవచ్చు. సో నేను వచ్చి అంబ్రెల్లా కటింగ్ ఫుల్ అంబ్రెల్లా గేర్ కట్ చేసి చూపిస్తున్నాను. సో మొత్తం ఇట్లా స్టిచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు 2 సైడ్స్ కూడా అలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు జాయింట్ చేస్తున్నాను. మనకు జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ పైనుంచి జాయింట్ చేసుకుంటూ రావాలి. పైనుంచి జాయింట్ చేసుకుంటూ వచ్చి యోక్ పార్ట్ మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అంత దగ్గర నుంచి కుట్టుకుంటూ రావాలి. సో ఇప్పుడు మనం నడుము దగ్గర మనం జాయిన్ చేసేటప్పుడు 4 పాయింట్స్ కలిసేలా చూసుకుని ఒక 1 ఇంచు మనం ఖర్చుకు వదిలేసి మనం కుట్టు జాయిన్ చేసుకుంటూ వచ్చిన తర్వాత క్రింద నడుము దగ్గర ఒక 3-4 ఇంచెస్ క్రింది వరకు జాయిన్ చేయాలి. ఇలా జాయిన్ చేసి అక్కడ మనం లాక్ చేసేయాలి. అక్కడ లాక్ చేసేసి మనం ఇంకొక స్టిచ్ కావాలన్న పైనుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేయడం వల్ల మనం ఇలా స్టిచ్ చేసి అక్కడ లాక్ చేసడం కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను. లాక్ చేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం ఏ ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ లైనింగు అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ సెపరేట్ కుట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి నీట్గా ఉంటుంది. రెండు కలిపి కుట్టకూడదు. సో ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్
మెయిన్ ఫ్యాబ్రిక్ కుట్టేశాను. సో ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా స్టిచ్ చేసేస్తున్నాను. ఫైనల్లీ స్టిచ్చింగ్ అయిపోయింది. సో క్రింది కూడా స్టిచ్ చేసేయాలి. ఫైనల్లీ అవుట్పుట్ ఇలా ఉంది. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా వీడియో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో డౌట్స్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. మీరు ఈ వీడియో చూసి మీకు ఏదైనా కామెంట్స్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ ఇచ్చినట్టుగా అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.